హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. న్యాచురల్ స్టార్ నాని అటు హీరోగానే కాకుండా ఇటు ప్రొడ్యూసర్గా కూడా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి సినిమాలు ఎంతటి విజయాన్ని సాధిస్తున్నాయో మనకు తెలిసిందే. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. సో అటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నటువంటి ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గతేడాది కోర్టు సినిమాని తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి ఈ కోర్టు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా తర్వాత మరే సినిమాని నాని నిర్మాతగా ఏ సినిమాకి కూడా నాని నిర్మాతగా వ్యవహరించలేదు. అయితే రీసెంట్గా నాని నిర్మాతగా ఒక సినిమా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది అనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి దండోరా ఫేమ్ మురళీకాంత్ సినిమాకి ఇటు నాని నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ యంగ్ హీరో అయినటువంటి నితిన్ని కూడా సంప్రదించినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అటు నాని నిర్మాతగా నితిన్ హీరోగా ఈ మూవీ రానుంది. అటు మురళీకాంత్ డైరెక్షన్లో నాని నిర్మాతగా నితిన్ హీరోగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇటు నితిన్ సినీ కెరీర్లో కూడా చూసుకున్నట్లయితే ఒక టైం పీరియడ్ వరకు మంచి హిట్లు అందుకున్నటువంటి నితిన్ ఆ తర్వాత కొంచెం తడబాటు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా తమ్ముడు సినిమా పైన కూడా భారీ అంచనాలే పెట్టుకున్నాడు నితిన్. కానీ అది కూడా వర్కౌట్ అవునటువంటి టైంలో ఇప్పుడు నాని నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీలో కనుక నితిన్ యాక్ట్ చేస్తే ఇది ఒక మంచి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ చూసుకున్నట్లయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా ఒక మూవీలో చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్. సో ఇది అయిపోగానే మరి నాని నిర్మాతగా అటు మురళీకాంత్ డైరెక్టర్గా నితిన్ నటించబోతారా? మరి దీనిపైన అయితే ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కానీ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.